హర్ష్ దూబే అని చెప్పి ఒక యంగ్స్టర్, మీరు ఇప్పుడు ఎన్డీటీవీలో కనిపిస్తుంటారు, అప్పుడప్పుడు రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటారు ఆయన. ఆ అబ్బాయి ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు గవర్నమెంట్ దగ్గరికి. 2024 పేపర్ లీక్ అయింది. బికాజ్ హీ వాజ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ ఆ టైంలో, బట్ హీ వాజ్ మోర్ ఆన్ ద క్యాట్ సైడ్, ఐఐటి వైపు చూస్తుంటే. కానీ జనరల్గా మాట్లాడదామని చెప్పి గవర్నమెంట్ దగ్గర వెళ్ళారనమాట. వెళ్తే గవర్నమెంట్ ఏమన్నారు, మీతో మాకు సంబంధం లేదు, మేము చూసుకుంటున్నాంలే, మేము ఎంక్వైరీ పెట్టాంలే, మేము చూసుకుంటామని చెప్పారు. అప్పుడు చూడండి ఏం జరగలేదు. ఒక రాధాకృష్ణ కమిటీని పెట్టారు, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్లో హాఫ్ ద రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయారు, మిగతా హాఫ్ ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఒక రోల్ ఉంటుంది ఈ ఇంప్లిమెంటేషన్. సబ్జెక్ట్ కదా ఎడ్యుకేషన్. కరెక్ట్, దట్ ఈస్ వై. హర్ష్ దూబే ఏం చేయలేదు. ఓకే, ఏడుస్తున్న పాపకే పాలిస్తారు, మిగతాలకి ఇవ్వరు. సో ఏమైంది, ఈసారి అజిటేషన్ వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ ముగ్గురు, సౌరవ్ దాస్, అభిజిత్ దీప్కే అండ్ రాంకా, వీళ్ళు ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఈవెన్ నౌ దే ఆర్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ రైట్ హ్యాండ్, సిసోడియా వాళ్ళ అకౌంట్ అంతా మేనేజ్ చేస్తుంటే వీళ్ళే. కానీ వీళ్ళు ఒక కొత్త రూపం తీసుకొని కొత్త వేషం వేసుకొని వచ్చారు, మేము స్టూడెంట్స్ కోసం పోరాటం చేస్తున్నాం చెప్పి. బేసిక్లీ వాళ్ళది ఏమేమి ఉందంటే పెద్ద ఒక వైలెన్స్ క్రియేట్ చేయడము, దాంతో మోదీ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టడము. బహుశా మోదీ గవర్నమెంట్ రాజీనామా చేస్తారనుకున్నారు, కానీ అది జరగలేదు. సరే అడగొచ్చు మీరు ఒక మాట, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అప్పుడే చేస్తే అయిపోతుండే కదా, ఇన్ని రోజులు ఎందుకు పొడిగించుకొని తీసుకెళ్ళిపోయారని. మీరు ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఫస్ట్ డే రాజీనామా ఇచ్చారనుకోండి, వీళ్ళు కొత్త డిమాండ్ తీసుకొస్తుండే. అప్పుడు ఆఫ్టర్ ధర్మేందర్ నరేందర్ అని చెప్పి మనిషి దీప్కే, అంటే ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మాకు నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి. బికాజ్ దట్ ఈస్ వాట్ అరవింద్ కేజ్రీవాల్ కావాల్సింది. మీకు గుర్తుంటుంది, ఫస్ట్ స్టేజ్ మీద కనిపించిన మనిషి అరవింద్ కేజ్రీవాల్. దానికన్నా ఒక వారం ముందు ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ అభిజిత్ దీప్కే అన్నారు, మేము ఒక్క పొలిటీషియన్ ని కూడా స్టేజ్ మీదకి రానియం, మాది టోటల్ అపొలిటికల్ మూమెంట్ అన్నారు. దాని తర్వాత మనం చూసాం చాలా మంది వాళ్ళ వైపు నుంచి, డింపుల్ యాదవ్ వచ్చి, అరవింద్ కేజ్రీవాల్, అతిషి మార్లేనా, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కడు కనిపించలేదు. అదంతా ఒక డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు తెలిసిపోయింది ఇది ఆమ్ ఆద్మీ పార్టీ షో, ఇది ఎస్ఎఫ్ఐ వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఎంఏ బేబీ కానీ, బృందా కారట్ కానీ వీళ్ళందరూ వచ్చారు. దాంతోపాటు మన యూజువల్ ఆందోళన్ జీవీలు ఉన్నారు కొంతమంది, ఎవరు, యోగేందర్ యాదవ్, ఓకే, అరుంధతి రాయ్, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు అనమాట. ఇదొక ఎలీట్ గ్రూప్ ఇది. దీంట్లో ఏం జరిగిందంటే, ఒకటి ఇవాళ నేను పొద్దున సాయి దీపక్ గారిది ఒక ఇంటర్వ్యూ విన్నాను, దాని తర్వాత దానికన్నా ముందు కూడా గురుమూర్తి గారిది ఒక ఇంటర్వ్యూ ఉండేది, ఐ థింక్ బహుశా ఎన్డీటీవీతోనో టైమ్స్ నౌతోనో ఉండేది. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు గురుమూర్తి గారు, ఇది గవర్నమెంట్ ఫెయిలియర్, అట్ ద సేమ్ టైం ఇది ఫెయిలియర్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. వీళ్ళని ముందే మాట్లాడుకుంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. స్టూడెంట్ డెలిగేషన్ పిలిపించి, నేను అదే మళ్ళీ అడుగుతా, ఏబీవీపీ ఎక్కడున్నారు, వేర్ ఆర్ దే? వాళ్ళు దీంట్లో ముందు స్టెప్ వాళ్ళు తీసుకోవాలి ఉండే, దట్ దే కుడ్ హావ్ టేకెన్ అవే ద అడ్వాంటేజ్ ఫ్రమ్ దిస్ ఫెలోస్. చేయలేదు. చాలా మంది అనుకుంటారు ఏబీవీపీ బీజేపీ యూత్ వింగ్ అనుకుంటారు, కాదు. ఏబీవీపీ ఇస్ అ యూత్ వింగ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. యాక్చువల్లీ బీజేపీకి యూత్ వింగ్ టెక్నికల్ లేదు, కానీ బీజేవైఎం అని చెప్పి ఒక యూత్ వింగ్ ఉంది. వాళ్ళు మోస్ట్లీ కాలేజెస్లో అంత యాక్టివ్ కాదు వాళ్ళు. ఏబీవీపీ కాలేజెస్లో మీకు ఎక్కువ కనిపిస్తారు, ఉస్మానియా లాంటిది, లేకుంటే ఈవెన్ కేరళలో మా దగ్గర కూడా ఏబీవీపీ చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కానీ ఈ అజిటేషన్లో మీకు ఒక్క ఏబీవీపీ మనిషి కూడా కనిపించలేదు. సంఘ్ వైపు నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిందా, బీజేపీ వైపు నుంచి ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిందా, మీరు దీంట్లో రాకండి అని చెప్పేసి. కానీ ఆలోచించండి, ఒక 15-20 రోజుల ముందు, లేదో ఫస్ట్ లీకేజ్ జరిగినప్పుడే, రీటెస్ట్ ఆర్డర్ చేసిన దానికన్నా ముందే ఏబీవీపీ వాళ్ళు వచ్చి ఒక ధర్నా, ఒక ప్రొసెషన్, గవర్నమెంట్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, రీటెస్ట్ జరగాలి, దాంతోపాటు ఎగ్జామ్ రిఫార్మ్స్ జరగాలంటే ఈ అభిజిత్ దీప్కే కానీ, ఈ సౌరవ్ దాస్ కానీ, ఈ రంకా అండ్ మిగతా అరవింద్ కేజ్రీవాల్ దొరికేది కాదు. దట్ ఇస్ ద ఫస్ట్ బ్లండర్ దట్ డిడ్. రెండవది, వీళ్ళ దగ్గర మాట్లాడడం, మీరు చూసుంటారు వైలెన్స్ జరిగింది. ఈ పార్లమెంట్కి మార్చి కన్నా ముందు అక్కడ రోజుకి ఒక 500 నుంచి 1000 మంది వస్తుండే, అంతే. అది కూడా బ్రేక్ఫాస్ట్ టైంలో వస్తారు, లంచ్ టైంలో వస్తారు, డిన్నర్ టైంలో వస్తారు, అంతే. దానికన్నా అక్కడిక్కడ ఎవరు కనిపించారు మీకు. పార్లమెంట్ మార్చ్ టైంలో వీళ్ళు త్రూ ద వాట్సాప్ మెసేజెస్ కానీ, మిగతా కానీ, ఎస్ఎఫ్ఐ వాళ్ళతోని, ఏఐడిఎస్ఐ వాళ్ళతోని, సిపిఎం వాళ్ళతోని, అందరితో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు చాలా మందిని ఆర్గనైజ్ చేశారు. కొంతమంది బీహార్, యూపీ నుంచి కూడా వచ్చారు. దాంట్లోనే మీకు 2700 మంది క్రిమినల్స్ కనిపించారు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, మేమేం చేయలేదు, ఇదంతా చేసిన క్రిమినల్స్ చేశారంటున్నారు. గవర్నమెంట్ అన్నారు, కరెక్ట్, సో వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ క్రిమినల్స్.
ఎవరెవరు చేశారు, మా దగ్గర సీసీటీవీ ఇమేజెస్ చూసారు కదా, మా దగ్గర దాన్ని దించినట్లే ప్రభుత్వాన్ని మార్చేస్తాం. అది అతను అంటాం అభిజిత్ దీప్కే ఇది సో మీరు ఆఫ్టర్ ధర్మేందర్ నౌ నరేందర్ అది వాళ్ళ స్ట్రాటజీ. అది ఫెయిల్ అయింది, అది ఇప్పుడు రాయల్ గా ఫెయిల్ అయిపోయింది అది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు అనుకున్నారు ఈ రాహుల్ గాంధీ ఏమిటంటే పొలిటికలీ ఒక అడ్వాంటేజ్ తీసుకుందాం, ధర్మేందర్